నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా పెద్ద నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది ఒక రూరల్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో మనము డిచ్పల్లి ఏరియాలో అయితే ఉన్నాము. 1 year దాటిపోయింది మనకి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. 1 year గడిచిన తర్వాత కూడా చాలామంది అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పేసి మనకి బయట పబ్లిక్ టాక్ అయితే ఉంది. సో ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాకు సిగ్నేచర్ స్టూడియోస్ వచ్చింది. సో పబ్లిక్ ఒపీనియన్ ఎట్లా ఉంది, సో వాళ్ళు ఏమంటా ఉన్నారు, వాళ్ళు ఏమేమి కోరుకుంటా ఉన్నారు, సో సంక్షేమ పథకాల విషయంలో ప్రతిదీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి లబ్ధి పొందుతున్నారా లేదా అనే దానిపైన మనతో మాట్లాడడానికైతే ఇక్కడ చాలా పెద్ద సర్కిల్ అని చెప్పుకోవాలా. ఈ డిచ్పల్లి రైల్వే స్టేషన్ మనకు పక్కన కనిపించేది, దాంతోపాటు ఇక్కడ ఇదొక ప్రధాన కూడలి. సో ప్రతి ఒక్క వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు దందాలు చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ కొంతమంది మనతో అందుబాటులో అయితే ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో పరిపాలన ఎట్లా ఉంది? 1 year గడుస్తుంది. 1 year గడిచిన తర్వాత అసలు కాంగ్రెస్ని ప్రజలు ఎట్లా ఆదరిస్తూ ఉన్నారు, దీంట్లో ఏమైనా చేంజెస్ ఏమైనా కావాలా లేదా అనే దానిపైన కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో రూరల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయినటువంటి భూపతి రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది, సో పరిపాలన దాంతోపాటు ప్రజాపాలన అనేది ఎట్లా కొనసాగుతూ ఉంది అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో పబ్లిక్ టాక్లో భాగంగా మనమైతే డిచ్పల్లికి అయితే వచ్చినాం. ఒకసారి వారితో మాట్లాడే ఎట్లా ఉంది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? అన్ని వాళ్ళు అది ఎక్కినప్పుడు మా దగ్గర వస్తారు, లేకుంటే వాళ్ళ దగ్గర మేము పోవాలా. ఇప్పుడు అంటే ఏదైనా అంటే ఇయ్యరు, అలా కాళ్ళ మొక్కల అంతే, లేకుంటే అసలే ఇయ్యరు. ఇగో ఈ బతుకు మాది రోడ్ మీద అమ్మి బతుకుతున్నాం మేము. ఇప్పుడు మీ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఎట్లా వస్తున్నారా? మీ ఊర్లోకి వస్తున్నారా? మీ ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారానికి వస్తున్నారా? చూపిస్తూ ఉన్నారా ఏమైనా? వస్తలేడు సార్, వస్తలేడు, ఏం వస్తలేడు. ఇందిరాగామ్మ పథకం ఇచ్చినప్పుడు అప్పుడు ఈ ఇల్లు ఇచ్చిండు, చేతి గుర్తులను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం, కానీ మాకు ఇల్లు రాలే. ఇల్లు ఇయ్యాల, మాకు పొలం లేవు, ఏం లేవు, మేము రోడ్ మీద బతుకుతున్నాము. మరి భూపతి రెడ్డి ఏమి ఇస్తాడో ఏమో. మరి నేను బాగా మందిని తీసి ఇది ప్రజాపాలన, ప్రజల్ని మేము చాలా మంచిగా చూసుకుంటామని చెప్పేసి హామీలు కూడా ఇచ్చారు. అంటే మిమ్మల్ని ఎవరు ఏం పట్టించుకోవట్లేదా? పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఇది ఉన్నాయట ఎవరిదో ఓట్లు, దానికోసం ఇప్పుడు జర దగ్గరకు వస్తున్నారు. ఎందుకంటే మాకు జీతం ఇస్తే అది పని చేపిస్తాం, లేకుంటే చేపియమని. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కొన్ని రోజులలో ఉన్నాయి. మరి కాంగ్రెస్ వస్తుందా, బీజేపీ వస్తుందా, మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందా? ఏమన్నా మాకు చేతి గుర్తునే వస్తాయి, మంచి చేతి గుర్తునే వస్తాయి. మంచిగా చేస్తేనే చేతి గుర్తునే వస్తాయి, లేకుంటే కారు రాదు. లేకుంటే ఏదో వస్తుంది. ఇప్పుడు వీళ్ళు మంచిగా చేయకపోతే ఏ గుర్తు వస్తుంది? భూపతి రెడ్డి మంచిగా చేస్తేనే ఓటు ఇది చేతి గుర్తు వస్తాయి, లేకుంటే రాదు. ఏది వస్తుంది మరి? ఏది రాదు. ఏదో ఒకటి అయితే రావాలా కదా? ఒకటి రావాలా, కానీ ఇదే వస్తాయి. ఇది మంచిగా చేస్తేనే వస్తాయి, లేకుంటే రాదు. ఆటో పడతలు పడుతుందా మరి? ఎవరు మీకు ఎమ్మెల్యే ఎవరు? భూపతి రెడ్డి. భూపతి రెడ్డి ఎట్లుంది ప్రభుత్వం? మంచిగా ఉందా? ఎట్లుంది? అంతేనా? వస్తున్నాయి పెన్షన్లు, వస్తున్నాయా కరెక్ట్? మొన్నడానికి ఆగినాయి. ఓకే, డైలీ ఎన్ని అమ్ముతారమ్మా ఇవి మక్కబుడ్డలు? డైలీ ఎన్ని అమ్ముతారు? అంటే ఎన్ని అమ్ముతారు డైలీ? ఎన్ని పోతాయి? మిమ్మల్ని మాట్లాడనీకి వచ్చినాం. మాట్లాడనీకి ఇంత ఎండ కొడుతుంది, ఎట్లా పడతారు? ఎమ్మెల్యే ఎవరు వస్తారు మీకు? ఎమ్మెల్యే భూపతి రెడ్డి. భూపతి రెడ్డి వస్తాడు. ఏ ఊరు మీది? అవునా? ఎమ్మెల్యే వస్తాడు మన భూపతి రెడ్డి వస్తారు మరి.